నమస్తే. ఓ స్పెషల్ గెస్ట్ని నేను మీ ముందుకు తీసుకొచ్చాను. మనం అంటూ ఉంటాం కదా, ప్రతి మగవాడి విజయం వెనుక ఒక ఆడ మనిషి ఉంటారు అని. అది ఇంట్లో వాళ్ళు. అద్దంకి దయాకర్ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నా. ఆయన దాదాపు 14-15 నెలల కాలంలో ఆయనకి పదవి వస్తుందా రాదా, ఈ టికెటా ఆ టికెటా, రకరకాలుగా డిబేట్ జరిగినాయి. సో ఆయన అంత ఓపికతో నిలబడి మొత్తానికి ఆయనకి ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి దక్కింది. భవిష్యత్తులో ఆయన ఎట్లా పనిచేస్తారన్నది చూడాలి. ప్రజల మధ్య ఎంతవరకు ఉంటారు, ఏం చేయబోతున్నారు అన్నది. సో ఈ సందర్భంలో నేను అద్దంకి దయాకర్ గారి సతీమణి అద్దంకి నాగమణి గారిని మీ ముందుకు తీసుకొచ్చాను. సో ఆయన పడ్డ స్ట్రగుల్ ఏంది, అండ్ అదే సమయంలో అంత ఓపిక రావాలంటే ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళ సహకారం కూడా ఉండాలి. మరి ఆ సహకారాన్ని వాళ్ళు ఎట్లా అందించారు. నన్ను లాస్ట్ ఇంటర్వ్యూ చేసే దయాకర్ గారిది, మా మిస్సెస్ చాలా రిచ్ అని కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో ఇవన్నీ మనం ఒకసారి చిన్న చిట్చాట్ లాగా డిస్కస్ చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. సో మీ గురించి, మీరు ఇప్పుడు టీచర్గా పనిచేస్తున్నారు? లేదు, వాలంటరీ చేశారు. ఓకే. సో ఎలా ఉన్నారు? యా ఫైన్. సో హ్యాపీగా ఉన్నారా దయాకర్ గారికి ఎమ్మెల్సీ రావడం? యా ఆబ్వియస్గా హ్యాపీగానే ఫీల్ అవుతాం కదా, చాలా రోజుల తర్వాత ఒక పొజిషన్ వచ్చింది కాబట్టి హ్యాపీ. సో మీరు ఎప్పుడైనా అనేవాళ్ళ, ఇంత పని చేస్తున్నావు, ఒక పదవి లేదు ఏం లేదు, దేనికి ఎందుకంటే ఆబ్వియస్గా ఎందుకన్నా జనరల్గా ఎవరైనా అంటారు కదా అనేదాన్ని. ఏమనేవాళ్ళు? ఇంత కష్టపడి అంటే ఫ్యామిలీకి కూడా నువ్వు టైం ఇవ్వకుండా, అంటే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మదర్ ఫాదర్ ఉండే వాళ్ళకి కూడా టైం ఇవ్వకపోయేది. రిలేటివ్స్ ఉంటారు, సిస్టర్స్ బ్రదర్స్, ఎవరికి టైం ఇవ్వలేదు. నాకనే కాదు, ఎవరికి టైం ఇవ్వలేదు. మొత్తం సొసైటీ సర్వీస్ అనుకుంటూ తిరిగారు. అంటే 10 years ఉద్యమంలో ఉన్నారు. ఆఫ్టర్ ఉద్యమం తెలంగాణ ఫామ్ అయినాక మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. పార్టీలో కూడా 10 years వర్క్ చేశారు సీరియస్గా. ఎవ్వరు పని చేయకుండా, ఎవ్వరు వాయిస్ లేనప్పుడు ఈయన పని చేశారు. సరే, నువ్వు ఇంత త్యాగం చేసి మరి ఇంత డివోటీగా పనిచేస్తున్నావు, ఇన్ని రోజులు అయింది, ఒక్క పొజిషన్ లేదు, దీనివల్ల మనకన్నా సమాజానికి కూడా ఉపయోగం ఉండాలి కదా అని ఇట్లా అనడం అయితే కామన్గా అనేదాన్ని. సరే వెయిట్ చేయాలి, ఆయనకు ఓపిక ఎక్కువ. మా వారి నుండి నేను ఏమైనా నేర్చుకోవాలంటే ఓపికనే, చాలా పేషెన్స్గా ఉంటారు. సో మీకు కూడా మిమ్మల్ని కూడా సముదాయించి మిమ్మల్ని కూడా కూల్ చేయడానికి విశ్వ ప్రయత్నం చేసేవాళ్ళు? చేసేవాళ్ళండి, చేసేవాళ్ళు. అంటే నాకు పొలిటికల్గా అంత తెలియదు కదా, అంటే ఆపర్చునిటీస్ ఎప్పుడు వస్తాయి ఎట్లా వస్తుంది అనేది మనకు తెలియదు కదా. నేను కూడా కామన్ పర్సనే. అది ఎవరైతే దాంట్లో ఉంటారో దాని గురించి తెలిసిన వాళ్ళకే అది ఎప్పుడైనా ఆపర్చునిటీ వస్తుంది అనే ఒక అంబిషన్తో పనిచేసుకుంటూ వెళ్తారేమో మరి పొలిటికల్గా. సో నేను కూడా లాస్ట్కి కన్విన్స్ అయినా అనమాట. సరే ఎప్పుడో అప్పుడు వస్తుంది అనుకుంటున్నారు కదా, వస్తుందిలే అని అట్లా వెయిట్ చేసినాం. సో మొత్తానికి ఎమ్మెల్సీ చట్టసభల్లో ఆయన కూర్చోబోతున్నారు. సో బిఫోర్ దయాకర్, ఆఫ్టర్ పదవి తర్వాత దయాకర్ మీరు ఎట్లా ఉండాలని మీరు అనుకుంటున్నారు? ఇంతకుముందు వరకు ఎట్లుండేవాళ్ళు, ఇంకెట్లుండాలని మీరు కోరుకుంటున్నారు ఆయన? అంటే పెళ్ళయ్యాక అంటున్నారా, పెళ్లి కాకముందు? పదవి అంటున్నాను నేను. పదవి రాకముందు మీకు ఎక్కువ సమయం ఇచ్చారా? ఇవ్వలేదు. సో ఇప్పుడు ఇంకా అసలే ఉండే అవకాశం కూడా ఉండకపోవచ్చు. ఈ 14 months బాగా టైం ఇచ్చారు. వీళ్ళు పవర్లోకి వచ్చాక ఈయనకి ఏది అంటే ఎమ్మెల్యే టికెట్ అన్నారు, అది ఇవ్వలేదు. తర్వాత ఎమ్మెల్సీ అన్నారు, అది రాలేదు. ఎంపీ అన్నారు, అది లేదు. మళ్ళీ కంటోన్మెంట్ కూడా అది ఛాన్స్ ఉంటే అది ఇవ్వలేదు. సో అయితే ఇంకా పార్టీ పవర్లోకి వచ్చేసింది. ఈయన ఎక్కువగా అంటే ఇంకా పార్టీ వాయిస్ వినిపించే అంత పని అయితే అప్పుడు బిఫోర్ పవర్ అనేది ఎంత పని చేశారో ఆఫ్టర్ పవర్లోకి వచ్చాక అంత ఉండదు కదా. సో మాకు మంచి లీజర్ టైం దొరికింది. ఇద్దరం కలిసి మంచిగా ఢిల్లీ అని, అక్కడ జైపూర్ అని కొన్ని ప్లేసెస్ విజిట్ చేయడం, ఫ్యామిలీకి టైం ఇచ్చారు ఈ 14-15 months. పదవి వచ్చిన తర్వాత మరి ఆయన టైం కొంత అటువైపు వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు ఆయన టైం ఎప్పుడు జనం కోసమే ఉండే, ఈ రోజు కొత్తగా పోతుంది అనేది ఏం లేదు. ఇప్పుడు నేను మ్యారేజ్ చేసుకొని 21 years నుంచి ఆయన ఏదో ఒక ఉద్యమంలో ఉన్నారు. ఇంతకు ముందు క్యాస్ట్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ ఉండే.
అక్కడ నుంచి మళ్ళీ ఈయన ఉద్యమంలోకి వచ్చారు, ఉద్యమం నుంచి మళ్ళీ పార్టీకి వచ్చారు. ఎప్పుడు నిరంతరం జనంలోనే ఉన్నారు. ఆయన సేవ మొత్తం జనం కోసమే ఉంది. ఇంట్లో అంటే ఒక ఫాదర్గా కావచ్చు, ఒక హస్బెండ్గా ఆయన ఇంట్లో చేసిందేమీ పెద్దగా లేదు. ఇంట్లో ఏదైనా నేనే చూసుకునేదాన్ని. సో అది మా వారు అంటే ఇంట్లో టైం ఇవ్వడం అనేది ఆయన కుదరని కూడా కుదరదు. ఎందుకంటే బయట కంపల్సరీ వెళ్ళాలి, కంపల్సరీ ఏదో ఒక ఇష్యూ ఉంటుంది, ఎప్పుడు దాని మీద మాట్లాడాలి. ఇంకా ఈయన ఏంటంటే యాక్టివ్ లీడర్ కదా, పీపుల్ ప్రో లీడర్, మాస్ లీడర్ కాబట్టి కంపల్సరీ బయటకు వెళ్ళి ఆయన వాయిస్ వినిపించాల్సి వచ్చేది. ఏ మీటింగ్ ఉన్నా పార్టిసిపేషన్ అనేది కంపల్సరీ ఉండేది. కాబట్టి నాకు అలవాటే. అప్పుడు టైం ఇవ్వలేదు, ఇప్పుడు ఇంకా ఇయ్యరు, ఇక ముందు ఇవ్వరేమో, ఇవన్నీ క్వశ్చన్స్ వద్దు. ఆయన ఎట్లుంటారో తెలుసు. ఆయన జనం కోసమే ఎక్కువ స్పెండ్ చేస్తారు. ఇంట్లో ఉన్నా కూడా ఆయన ఏదో ఒక డిబేట్లో ఉంటారు, మీకు కూడా తెలుసు. ఏదో ఒక జూమ్ మీటింగ్ పెట్టుకుంటారు, లేకపోతే ఏదో బయట ఇస్తారు, లేకపోతే ఫోన్ అన్నా మాట్లాడుతుంటారు, విజిటర్స్ వస్తే వాళ్ళతో మాట్లాడుతుంటారు. 24/7 ఎప్పుడు జనంలోనే ఉంటారు ఆయన. సో ఈ టోటల్ ప్రాసెస్లో అంటే పవర్ వచ్చిన తర్వాత, పవర్ రాకముందు టికెట్ అప్పుడు కూడా, మొన్నటి టికెట్ అప్పుడు అండ్ పవర్ వచ్చిన తర్వాత కంటోన్మెంట్ అన్నారు అండ్ ఎంపీ అన్నారు ఆర్ ఎమ్మెల్సీ అన్నారు. ఒక్కొక్క స్టెప్లో కొంత అడుగుబడి వెనక్కి వెళ్ళిపోతున్న సందర్భం కదా. ఎమ్మెల్సీ అయితే ఆల్రెడీ దగ్గర వరకు వచ్చి వెళ్ళిపోయింది కదా. సో మీకేమనిపించేది? ఏమనిపించేదంటే అంటే ఎవరో ఒకరు అడ్డుకోవడం వల్లనే ఆయనకు ఆ సమస్య కొన్ని సందర్భాల్లో వచ్చింది. అది మీకేమనిపించేది? అది ఎవరైనా అట్లా అనుకుంటారండి. ఇప్పుడు ఇంత వాయిస్ ఉండి ఇంత మాస్ లీడర్ కి పదవి రావట్లేదంటే నేను అబద్ధం చెప్పడానికి కూడా లేదు ఈడ. ఎవరో ఒకళ్ళు వాళ్ళకి కంపల్షన్ అనేది ఉండొచ్చు, ఎవరికో ప్రామిస్ చేసి ఉండొచ్చు, పార్టీలో కూడా వాళ్ళే క్రెడిబుల్ ఉండొచ్చు, వాళ్ళ చాయిస్ అదే ఉండొచ్చు, మనం కాకుండా. తర్వాత లీజర్గా మనల్ని ఎక్కడైనా ప్లేస్ చేయొచ్చు అనుకుని ఉండొచ్చు రేవంత్ అన్న కూడా. అన్నకు కూడా మస్తు ప్రాబ్లం అయింది. ఏ పాపం దయాకర్ ఇంత పని చేసిండు, ఇంత పార్టీ కోసమే ప్రాణంగా పనిచేసిన వ్యక్తికి నేను ఇయ్యలేకపోతున్నా అనే బాధతో కూడా ఆయన ఉన్నారు. అయినప్పటికీ కూడా అందరు సపోర్ట్ ఉండాలి కదా. ఏదైనా ఎవరికైనా ఒక పొజిషన్ రావాలంటే మంత్రివర్గం సపోర్ట్ కూడా ఉండాలి. అందరూ కలిసి ఒక గ్రూప్ ఆఫ్ లీడర్స్ వాళ్ళు డెసిషన్ తీసుకొని ఎవరికైనా పొజిషన్ ఇవ్వగలుగుతారు. మనం ఒంటరిగా పోవడానికి లేదు కదా, ఇది డెమోక్రటిక్ కాబట్టి కంపల్సరీ వాళ్ళు కలిసి నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి దాంట్లో కొంతమంది అపోజ్ చేసి ఉండొచ్చు, కొంతమంది ఫేవర్ చేసి ఉండొచ్చు, దాంట్లో ఈయన పదవులు పోయి ఉండొచ్చు. ఓకే. సో మీరు ఎందుకు ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు? రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన ఏమైనా ఉందా? ఉంది, ఆబ్వియస్ గా ఉంది. ఉంది, అది ఉంది. మెయిన్ నేను వాలంటరీ ఎందుకు ఇచ్చిన అంటే అర్లీ ఏజ్ లో జాబ్ వచ్చింది నాకు. 19 years కే జాబ్ వచ్చింది, అన్ట్రైన్డ్ అపాయింటెడ్ అనమాట. బ్యాక్లాగ్ పోస్ట్లు అప్పుడు చంద్రబాబు పీరియడ్ లో వచ్చింది. సో స్టడీస్ కూడా అవ్వలేదు. స్టడీస్ అన్ని కూడా ఇన్ సర్వీస్ స్టడీస్ నావి. టీచర్ కదా? అవును. డిఎస్సి అంటే అన్ట్రైన్డ్ గా ఇచ్చారు, అపాయింట్ చేశారు. సో అప్పుడు ఏంటంటే ఇటు ఇన్ సర్వీస్ స్టడీస్ చేయాల్సి వచ్చింది, ఇటు మళ్ళీ జాబ్ చేయాల్సి వచ్చింది, పిల్లల్ని చూసుకోవాల్సి వచ్చింది. ఆ టైంలో కూడా దట్టు మాది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. సో ఎవరు సపోర్ట్ లేకపోవడము. ఇక డెలివరీ అప్పుడైతే అత్త వాళ్ళు ఆడబిడ్డలు హెల్ప్ చేశారు ఒక 1 year పిల్లల కోసం. ఆ తర్వాత నాన్న ఏంటంటే క్వైట్ డిఫరెంట్ కమ్యూనిటీని అబ్బాయిని చేసుకుందని ఆయన అసలు రావడమే మానేసిర్రు, పట్టించుకోలేదు. అమ్మ వచ్చేది అప్పుడప్పుడు. సో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసిన నేను. సరే ఎప్పుడైనా సక్సెస్ ఉంటుంది, ఇష్టపడి చేసుకున్నా కాబట్టి కంపల్సరీ భరించాల్సిందే ఏదున్నా అని అట్లా లైఫ్. సో మీరు రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన ఎప్పుడు వచ్చింది? అంటే దయాకర్ గారే మీకు మిమ్మల్ని తీసుకొస్తున్నారా? అట్లేం లేదు, తాతగారి అంబిషన్ ఇది. మీ తాతగారిది? మా అమ్మమ్మ తాతయ్యది. మీ అమ్మమ్మ తాతయ్యది. ఓకే. తను ఎప్పుడు అనేది అంటే నా బిహేవియర్ చూసి, నా స్ట్రేట్ ఫార్వర్డ్ చూసి, ఈ అమ్మాయి ఎప్పుడైనా మంచి లీడర్ అవుతుంది, లేకపోతే ఐఏఎస్ అవుతుంది, ఐపీఎస్ అవుతుంది, అంటే ఒక ఏమంటారు ఒక మంచి హై పొజిషన్ లో ఉంటది అనే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండే తాతయ్య
బర్త్డేకి. ఓకే. సో నాకు వాళ్ళు అంటుంటే మనకు కూడా ఇన్స్పిరేషన్ వస్తుంది కదా, ఓ నేను ఏదైనా చేయగలుగుతా అనే ఒక కాన్ఫిడెంట్ అనేది బిల్డ్ అయింది. సో నేను కూడా అనుకున్నా, అంటే పాలిటిక్స్ అనుకోలేదు, సమ్ అదర్ సుపీరియర్ పొజిషన్లో ఉండాలి అనుకునేదాన్ని. సో ఇప్పుడు పాలిటిక్స్ అని అనుకుంటున్నారా? ఇప్పుడైతే పాలిటిక్స్ అనుకుంటున్నాను. ఎందుకంటే మేము అంటే మా వారు పొలిటికల్లో ఉన్నారు, అంటే జనంలో ఉన్నారు కదా, ఎప్పుడు ఆయన జనంలోనే ఉన్నారు, ఉద్యమంలో కావచ్చు పాలిటిక్స్లో కావచ్చు, ఎప్పుడు జనంలో ఉన్నారు కాబట్టి మనం అదే ప్రొఫెషన్కి వెళ్తాము. అంటే ఆల్రెడీ బేస్ వేసిర్రు కదా ఆయన. ఓకే. ఆయన బేస్ వేసిన దగ్గర మనం ఈజీగా మనల్ని పికప్ చేయగలుగుతాం, వేరే దగ్గర మనం కాలేము. ఓకే. సో అందుకని మేబీ ఫ్యూచర్లో ఎప్పుడు మీరు పాలిటిక్స్లోకి వచ్చి కాంగ్రెస్ కండువా కప్పుకోవాలని అనుకుంటున్నారు? అంటే నేను ఈ పార్టీ అని చెప్పట్ను, కాంగ్రెస్ అని చెప్పరా? అంటే ఆయన కాంగ్రెస్, మీరు బీజేపీ అట్లనే కూడా లేదు, అట్లని ఎప్పుడు టైం వస్తుందో చెప్పలేను. ఇదే పార్టీ అని మీరు చెప్పలేను, ఇదే టైం అని కూడా చెప్పలేను. ఇంత ఇండిపెండెంట్ గా చెప్పేస్తున్నారు మీరు, ఆయన పార్టీ కాంగ్రెస్ కావచ్చు, నేను ఏదైనా కావచ్చు అని. అట్లా అనట్లేదు కదా, ఎప్పుడు వస్తానో చెప్పలేను అంటున్నా. ఎప్పుడు వస్తానో ఏ పార్టీలోకి అని చెప్పలేకపోతున్నా. నాకు ఇంకా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. పెద్ద పాప చదువుకుంటుంది యుఎస్ఏలో, అండర్ గ్రాడ్యుయేట్. చిన్న పాప కూడా అండర్ గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్. బాబు ఇంకా చిన్నోడు 8th స్టాండర్డ్. సో వాళ్ళ కేరింగ్ అనేది ఇంకా అవసరం కాబట్టి అంత ఫుల్ ఫ్లెడ్జ్ టైం అయితే ఇయ్యలేను. ఇప్పుడు కొంత పిల్లల్ని వాళ్ళు ఎదిగేదాకా చూసుకొని రంగంలోకి దిగుతారు. దిగుడేనా? దిగడమే. మీ సార్తో మీరు ఆల్రెడీ మాట్లాడి ఉంటారు కదా ఈ విషయంలో? ఏమన్నారు ఆయన? నాదే అయితే లేదు, నాకు పదవి రావడానికి 2 నెలలు పట్టింది, మీరు వచ్చి ఏం చేస్తారని ఏమనలేదా? అన్నారా? అన్నారు. అన్నప్పటికీ కూడా లేదు, నువ్వెట్లా ఫ్రీగా సర్వీస్ చేసినావు, నీకే రాళ్ళ పేరు. మాకు కూడా అరే విమెన్ ఎంపవర్మెంట్ మాకు కూడా ఇంపార్టెంటే. దట్టు 50% విమెన్స్ ఉన్నారు, వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వట్లేదు సొసైటీలో, వాళ్ళ ఇష్యూస్ మీద మాట్లాడట్లేదు, వాళ్ళని ఇంకా సెకండ్ సిటిజన్ గా ట్రీట్ చేసే ఫ్యామిలీస్ ఉన్నాయి. సో నాకు అది నచ్చదు. దానికోసమన్నా నేను పాలిటిక్స్ లోకి వస్తా అని చెప్పిన. పాలిటిక్స్ కాకపోయినా సోషల్ సర్వీస్ లోనైనా నేను కంపల్సరీ ఉంటా అని. ఏమన్నారు మరి? నీ ఇష్టం అంటారు ఆయన, అట్లేమి ఏది అపోజ్ చేయరు, నీ ఇష్టం అన్నారు. అలా మీకేడ పదవులు తెచ్చిపెట్టాలి, ఆయనకే ఇబ్బంది అవుతున్నది, ఆయనే కింద మీద పడి. నేను లేడీస్ కదా, నేను లేడీ, ట్రైబల్ అండ్ రిజర్వేషన్, ఇవన్నీ కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి కదా. ఓకే. మేబీ ఛాన్స్ వస్తే. సో మీ లక్ష్యం ఏమైనా ఉందా? అంటే మీరు ఈ మధ్య కూడా సావిత్రిబాయి పూలే జీవో తీసుకొచ్చాము, దాంట్లో మీరు సావిత్రిబాయి మీరే చెప్పారా ముఖ్యమంత్రి గారికి? అంటే మేము ప్రపోజల్ పెట్టాము, విజ్ఞాన్ దర్శిని అనే ఒక ఆర్గనైజేషన్ నుంచి ప్రపోజల్ పెట్టాము. నేను, సార్ రమేష్ అని ఉన్నారు, మా వారికి చెప్తే తను తీసుకెళ్లి కలిపారనమాట సీతక్కని. సీతక్క త్రూ వాళ్ళిద్దరు కలిసి మినిస్టర్ మన సీఎం గారి దగ్గరికి వెళ్ళారు. సో అధికారికంగా డిక్లేర్ చేశారు. యాక్చువల్గా ఉమెన్స్ డే కాదు, టీచర్స్ డే గానే చేస్తేనే బెటర్ అని అనుకున్నా, కానీ ఓకే ఉమెన్స్ డే గా అన్న వాళ్ళు అనౌన్స్ చేసినందుకు సంతోషం. ఇప్పుడు పాలిటిక్స్లోకి మీరు రావడానికి బాగా ఖర్చు పెట్టాలి కదా. ఇంతకుముందు మీ సార్ చెప్తున్నారు మా ఆవిడ బాగా రిచ్ అని. సో మీరు అన్నింటికి రెడీగా ఉన్నారా? అంటే మినిమం అమౌంట్ అయితే అవసరం ఎవరికైనా. ఆయనకంటే మీరు బాగా రిచ్చా? ఏం బాగా రిచ్ అంటే ఎంత రిచ్ అన్నారు మరి నాకు తెలీదు. అదే ఒక రేంజ్ వరకు రిచ్. నేను వాళ్ళ ఫాదర్ ప్రాపర్టీస్ లేకపోతే తను లేకపోతే టీచర్గా చేసిన దాచుకున్న డబ్బులు ఏదో కొన్ని. అంటే ఫాదర్ ఇచ్చిన అసెట్స్ ఏం లేవు, నేను దాచుకున్న డబ్బులే ఉన్నాయి, వాటినే ఖర్చు పెడతా. అది చెప్పుకునే అంత అమౌంట్ కూడా కాదు. సో ఇట్లా లైఫ్ అనేది కొనసాగు. సో మీకు ఏమైనా ఒక లక్ష్యం ఉందా, ఇది చేయాలా, ఇది ప్రజల కోసం సొసైటీ కోసం చేయాలనేది ఒక టార్గెట్? విమెన్స్ కి సంబంధించిన సమస్యలు చాలా ఉన్నాయండి, వాటి మీద ఫైట్ చేయాలన్నది నా అంబిషన్. విమెన్ ఎంపవర్మెంట్ మీద నేను ఫైట్ చేస్తాను. నాకు చాలా ఇంట్రెస్ట్ అది. ఎందుకంటే నేను
చాలా చూస్తున్నా సొసైటీలో డిస్క్రిమినేషన్ ఎట్లా ఉంది అనేది. ఓకే. పాలిటిక్స్లో కానీ, బిజినెస్లో కానీ, వర్క్ ఏరియాస్లో కానీ ఎక్కడైనా కూడా విమెన్ అంటే సెకండ్ సిటిజన్గా ట్రీట్ చేస్తున్నారు. ఈవెన్ శాలరీస్ కూడా వాళ్ళకి తక్కువ ఇస్తున్నారు. ఆఖరికి కూలి పని చేసేటోడికి కూడా అంతే. వాడికి 1000 రూపాయలు ఇస్తే ఈమెకి 600 ఇస్తున్నట్టుంది నాకు తెలిసిన సమాచారము. సో ఈ డిస్క్రిమినేషన్ అనేది నేను ఒప్పుకోను. ఎందుకంటే ఒక మహిళ ఇంటిని చూసుకుంటూ పని చేయాలి, మళ్ళీ పిల్లల్ని కానీ తను వీక్ అయ్యి కూడా పనికి వెళ్తుంది. ఆ పని దగ్గర అక్కడ డిస్క్రిమినేషన్, మళ్ళీ తక్కువ శాలరీ ఇవ్వడం, ఇది ఎక్కడ న్యాయం? ఇది ఆలోచించాలి, ఇది సమాజం ఆలోచించాలి. ఇట్లా ఆలోచించే విధంగా నేను వాళ్ళలో ఈ సమస్యలు అంటే మహిళలకు ఉన్న సమస్యలు ఏంది ఇవి తీసుకెళ్తూ వాటిని సమస్యల్ని పరిష్కరించే దిశగా నేను పని చేయాలనుకునేది నా అంబిషన్. ఇప్పుడు దయాకర్ గారు ఎమ్మెల్సీ అయ్యారు కదా, మీరు ఎప్పుడైనా అన్నారా ఈ సంపాదన ఏది మనకి, మనం ఏం సంపాదిస్తున్నాం, కనీసం ఉండాలి కదా పిల్లల చదువులకో లేకపోతే వాళ్ళకి ఫ్యూచర్లో పెళ్లి చేయడానికో, మనం రేపొద్దున బతకడానికో? నువ్వేమన్నా నువ్వే చూసుకో, ఆయన మాట అది అంతే. ఇక నువ్వే మెయింటైన్ చేసుకోవాలి అనేది అనమాట. నీకున్న బడ్జెట్ లో నువ్వు ప్లాన్ చేసుకో, నువ్వు చూసుకో, నాకైతే ₹1 అవసరం లేదు అని అనేది. నేను జనం కోసం నాకు అదే టైం సరిపోతుంది, ఈ సంపాదన అంటే నేను ఈ సర్వీస్ చేయలేను అని ఇట్లా మాట్లాడుతుండే అనమాట. సో మీ ఫ్యామిలీ వైపు నుంచి అయినా ప్రెజర్ ఉంటది కదా, అట్లీస్ట్ పనులు చేసుకోమను, సంపాదించు నాన్న అనేటోళ్ళు పాపం. మొన్ననే చనిపోయారు. ఓకే. చాలా ఇంట్రెస్ట్ ఈయనంటే, ఫస్ట్ ఇష్టం లేకుండా ఈయనంటే, తర్వాత ఈయన చేసే పనులు చూసి, సామాజిక సేవలు చూసి, సమస్యల మీద మాట్లాడడము, మంచిగా అన్నిట్లో పార్టిసిపేట్ చేయడము, గవర్నమెంట్ని ఎదిరించి కొన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం, ఇవన్నీ చూసి అబ్బా పోనీలే మంచి అబ్బాయిని చేసుకుందని ఒక సాటిస్ఫాక్షన్ వచ్చింది నాన్నకి. నాన్న కూడా అనేవాళ్ళ, ఎంతసేపు నువ్వు సర్వీసే చేస్తే కొంత డబ్బు కూడా అవసరము, నీ ఫ్యామిలీని కూడా చూసుకోవాలి అని ఇట్లా అనేవాళ్ళు. సరే ఇంకా ఆయన ఆ ఇంట్రెస్ట్ ఆయనకు లేదు, మా వారికి సంపాదించుకోవాలనే ఇంట్రెస్ట్ అంత ఉండకపోయేది. సర్లే అని నేనే పర్సనల్ లోన్స్, హౌస్ లోన్స్, ఉన్న లోన్స్ అన్ని తీసుకొని పిల్లల్ని చదివించుకుంటున్నా. సో ఏం చెప్తారు మీ 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 సార్కి, ఎట్లా అడుగు ముందుకేయండి అని మీరు ఒక సజెషన్ ఇస్తారు ఆయనకి? ఆయన ఎప్పుడు కూడా పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటుందండి, జనం పట్ల కావచ్చు, లీడర్ల పట్ల కావచ్చు. మీ మీడియాతో కూడా ఎంత ఫ్రెండ్లీగా ఉంటారు. ఆయనకున్న ఒక మంచి క్వాలిటీయే ఫ్రెండ్లీనెస్. అందరితో మింగిల్ అయిపోవడము, అందరితో బాగా పలకరించడం, అందరితో మంచిగా ఉండడం అనేది ఆయన క్వాలిటీ. ఈరోజు ఈ స్థాయికి ఆయన వచ్చిరంటే ప్రతి ఒక్కరితో మంచి రిలేషన్ మెయింటైన్ చేయడమే ఆయనకున్న అసెట్. అదే ఈరోజు పదవి తీసుకొచ్చింది. సో ఆయన మాట్లాడుతున్న చేసిన వ్యాఖ్యలు, ఆయనని ట్రోల్ చేయడం, ఇట్లాంటివి చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అంటే సోషల్ మీడియాలో నెగటివ్ ట్రోల్స్ పట్టించుకోము మేము. ఇప్పుడు ఆయన కొంతమంది అంటారు పాకిస్తాన్ ప్రేమికుడు అని, ఏదో TV9లో డిస్కషన్. పాకిస్తాన్ ఏందండి, మేము ప్రపంచ ప్రేమికులము. ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషిని ప్రేమిస్తాం మేము, అది మా పాలసీ అంతే. ఇప్పుడు వెంకటరెడ్డి గారిని ఆ మాట అన్నప్పుడు మీరు ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఏం చెప్పారు ఆయనకి? నేనైతే అంటే ఎందుకన్నా ఏం అవసరం అసలు అన్నా, ఎందుకంటే వాళ్ళతో మాకు మంచి రిలేషన్స్ ఉండే. కొంత ఏంటంటే సేమ్ కాన్స్టిట్యున్సీ కాబట్టి ఎప్పుడు కూడా మంచిగా కలిసేవాళ్ళం, మాట్లాడేవాళ్ళం, ఒక ఫ్యామిలీ లాగే ఉండేవాళ్ళము. అలాంటి వ్యక్తిని నువ్వు ఎందుకు అనాలి అన్నట్టు కొంచెం అన్నా. కొంత బాధ కూడా అనిపించింది, అనుకోకుండా అట్లా జరిగిపోయింది. సో మనం ఏం చేయలేము దాన్ని. సో 2 సార్లు ఓడిపోయినప్పుడు, ఫస్ట్ టైం ఓడిపోయినప్పుడు మీ రియాక్షన్ ఒక రకంగా ఉంటుంది, మళ్ళీ 5 ఏళ్ల తర్వాత మళ్ళీ టికెట్ వచ్చి మళ్ళీ ఓడిపోతే ఇంకా ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది. ఏమనిపించింది సెకండ్ టైం ఓడిపోయినప్పుడు మీకు? నాకు సెకండ్ టైం అయితే ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఓటమిని కూడా మనము స్వాగతించాలనేది ఒకటి తెలుసుకున్నా నేను. అది మా వారి ద్వారానే తెలుసుకున్నా. ఫస్ట్ టైం బాధ అనిపించింది, అప్పుడు తెలియని వయసు నాది కూడా. నాకు పాలిటిక్స్ అంటే కూడా తెలియదు, ఏం తెలియదు అప్పుడు అంతగా. సో సరేలే ఓడిపోయారని కొంత 2-3 డేస్ బాధపడ్డా నేను. బాధపడి ఇంకా తర్వాత కామన్ అయిపోయింది అది. నెక్స్ట్ సారికి నేనే చెప్పిన అనమాట, ఏమొద్దు, ఏం అవసరం లేదు, నువ్వు ఎక్కడున్నా కూడా కింగే,
ఈ పవర్ వస్తేనే కింగ్ ఏందబ్బా, ఇంత సర్వీస్ చేసినావు, ఇంతమంది మనసుల్లో నువ్వు ఉన్నావు. మొత్తం యావత్ తెలుగు ప్రజలు, నాట్ ఓన్లీ తెలంగాణ ప్రజలు, మొత్తం వరల్డ్ మొత్తం తెలుగు ప్రజలు ఈయన బాగా అభిమానిస్తారు. సో అంతకంటే పెద్ద అసెట్ ఉంటుందని నేనైతే అనుకోను. సో నాకు కూడా ఉండే మీరు అన్నట్టు ఈయన సంపాదించాడు, ఏం చేయడు, పట్టించుకోడు అని అనుకునేదాన్ని. కానీ మనం గుర్తింపు అనేది ఇంత హ్యాపీనెస్ ఇస్తుంది చూడండి, దానికి మనం దేంతో వెలకట్టలేము. సో నాకు అది నచ్చి నేను కూడా అట్లనే మారిపోయినా. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నాగమణి గారు. థ్యాంక్ యూ. సో ఇది అద్దంకి నాగమణి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలివేలు.